హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వైష్యూస్ కిచెన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. టుడేస్ రెసిపీ వచ్చేసి క్రిస్మస్ స్పెషల్ శాంటా కేక్. సో ఇది ఇలా రెడీ చేసుకోవాలి, సాఫ్ట్గా ఫ్లఫీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ 2 eggs తీసుకున్నాను. దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. ఎగ్స్ హాఫ్ వైట్లోకి వచ్చే వరకు బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ షుగర్ పౌడర్ని వేసుకుంటూ మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి. షుగర్ పౌడర్ని ఒకటేసారి కాకుండా 2 బ్యాచెస్ కింద వేసుకుంటూ మనం బ్లెండ్ చేసుకోవాలి. సాఫ్ట్గా వస్తుంది అప్పుడు కేక్ ఉండలు లేకుండా. చూసారుగా ఎగ్ అండ్ షుగర్ మిక్స్ ఎంత ఫ్లఫీగా స్మూత్గా వచ్చిందో. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని జల్లెడ పెట్టుకొని అందులో హాఫ్ కప్ మైదా వేసుకోవాలి. తర్వాత బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా. బేకింగ్ పౌడర్ వచ్చేసి 1/4 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. బేకింగ్ సోడా వచ్చేసి 1/8 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వీటిని జల్లించుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని మెల్లిగా 2 బ్యాచెస్ కింద వేసుకుంటూ మనం ఎగ్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ కూడా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే కేక్ చాలా బాగా వస్తుంది, చాలా బాగా పొంగుతుంది కూడా. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ కేక్ బ్యాటర్ వచ్చేసి 1/2 kg కేక్ కోసం ఇందులో 1/4 కప్ ఆయిల్ వేసుకోవాలి. అన్ఫ్లేవర్డ్ ఆయిల్ని మాత్రమే యూస్ చేయండి, సన్ఫ్లవర్ ఆయిల్. తర్వాత 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. బ్యాటర్ చూసారు కదా ఎంత షైనింగ్ అవుతుందో, అలాగే ఫ్లఫీగా కూడా ఉంది. కేక్ని బేక్ చేసే ముందుగా ఒక బాండీని పెట్టుకొని దాన్ని ప్రీహీట్ చేసుకోవాలి. 10 minutes వరకు హై ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ముందుగానే ఆయిల్ అండ్ మైదా వేసుకొని గ్రీస్ చేసి పెట్టుకున్న టిన్లో కేక్ బ్యాటర్ని వేసేసుకుంటున్నాను. దీన్ని ఒక్కసారి ట్యాప్ చేసుకోండి, కేక్ అనేది సెటిల్ అవుతుంది. అలాగే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి. ప్రీహీట్ చేసుకున్న దాంట్లో 35 to 45 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాను నేను కేక్ని. కేక్ చాలా బాగా పొంగింది, చాలా బాగా కుక్ అయింది. కేక్ చల్లారేంత వరకు పక్కకుంచి తర్వాత డిమోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత ఫ్లఫీగా, ఎంత స్పాంజీగా వచ్చిందో. దీన్ని నేను 3 లేయర్స్గా కట్ చేసుకున్నాను. కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి, చాలా బాగా పొంగింది కూడా. దీన్ని మనం లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. అది కూడా 30 to 35 minutes లేదా 45 minutes వరకు మనకి కేక్ అనేది బాగా బేక్ అయిపోతుంది. ఇప్పుడు టర్న్ టేబుల్ లేకపోతే ఇలాంటి ప్లేట్ని యూస్ చేసైనా కూడా మనము దీన్ని ఐసింగ్ చేయొచ్చు. ఇక్కడ కేక్ మీద నేను ఫస్ట్ షుగర్ సిరప్ని అప్లై చేస్తున్నాను. మనం యూస్ చేసే విప్పింగ్ క్రీమ్ చాలా స్టిఫ్ పీక్స్లో ఉండాలి, అప్పుడే కేక్ బాగా వస్తుంది. ఐసింగ్ కూడా బాగా చేయగలుగుతాము. ఇక్కడ క్రీమ్ని లేయర్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక్కో లేయర్ మీద ఇంకో లేయర్ని పెట్టుకుంటూ షుగర్ సిరప్ని వేసుకుంటూ అలాగే క్రీమ్ని పెట్టుకుంటూ మనం కేక్ని ఐసింగ్ చేసుకోవాలి. క్రమ్ కోట్ చేసిన తర్వాత కేక్ని ఫ్రిడ్జ్లో ఒక 1/2 hour పాటు పెట్టుకోవాలి. తర్వాత తీసి మళ్ళీ ఐసింగ్ని చేసుకోవాలి. అప్పుడు కేక్ బాగా సెట్ అవుతుంది అండ్ బాగా వస్తుంది కూడా. చూసారు కదా 2 లేయర్స్తోనే ఎంత బాగా వచ్చిందో కేక్. ఇది 3rd లేయర్. ఇప్పుడు 3rd లేయర్ని కూడా షుగర్ వాటర్తో సోక్ చేసుకొని తర్వాత క్రీమ్ని అప్లై చేసుకుంటూ మెల్లిమెల్లిగా ఐసింగ్ని చేసుకోవాలి. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. చాలా బాగా వచ్చింది కేక్, మీరు కూడా ట్రై చేయండి ఈ క్రిస్మస్కి. ఇక్కడ నేను స్టార్ నోజుల్తో పైపింగ్ బ్యాగ్లో క్రీమ్ని వేసుకొని డెకరేట్ చేస్తూ ఉన్నాను. నేను ఇక్కడ శాంటా ఫేస్ కోసం రెడ్ అండ్ వైట్ జెల్ కలర్ని యూస్ చేశాను. వైట్ అయితే విప్పింగ్ క్రీమ్తో చేసేయచ్చు. రెడ్ కలర్ కోసం రెడ్ జెల్ కలర్ని విప్పింగ్ క్రీమ్లో 2 to 3 drops వరకు జెల్ కలర్ వేసుకొని మిక్స్ చేసి రెడ్ కలర్ని ఫామ్ చేయొచ్చు. ఇక్కడ నేను స్టార్ నోజుల్ తోటి నేను మొత్తం కేక్ని కూడా డెకరేట్ చేసేసాను. చూసేయండి ఎలా ఉందో. చూసారు కదా ఎంత బాగుందో. మీరు కూడా ఈ క్రిస్మస్కి మీ ఇంట్లో కూడా ఇలా శాంటా కేక్ని చేసుకొని ఎంజాయ్ చేయండి. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు వైష్యూస్ కిచెన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. మరొక అమేజింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.